హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఈరోజు రోడ్ల మీద అమ్మే చేపల ఫ్రై అనేది నేను మీకు చేయబోతున్నానండి. ఆ టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది నాకైతే నచ్చదు. అందుకని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. సో ఆ రెసిపీ అనేది మీకోసం కూడా చూపిస్తున్నాను, చూడండి. దీనికోసం 1 కేజీ ఫిష్ ముక్కలు మార్కెట్లోనే కొట్టించుకొచ్చాము. ఫిష్ ఫ్రైకి ఏంటంటే ముక్కలు అనేది గట్టిగా ఉండాలి, మందంగా ఉండాలి, అలా చూసి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నిటిని ఫిష్ కర్రీకైనా, పులుసుకైనా, ఫ్రైకైనా కానీ గల్లుప్పు, పసుపు, అలాగే ఒక నిమ్మకాయ చెక్క వేసి 2-3 సార్లు క్లీన్గా కడుక్కోండి. అప్పుడే నీసు వాసన పోతుంది, పైన పోల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. మనం ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాము. మ్యారినేట్ చేయడానికి ఉప్పు, కారము, అలాగే 4 టేబుల్ స్పూన్ మైదా, 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక 1 స్పూన్ గరం మసాలా, ఒక చక్కని నిమ్మకాయ బద్ద, అలాగే కొత్తిమీర, ఇవి అన్నీ వేసి ముక్కలకి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది. మిగిలిన తలకాయ ముక్క, తోక ముక్కలు, పలసన ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని మ్యారినేట్ చేసుకుని పులుసు పెట్టాను. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కూడా చూసేయండి. ఇదిగో చూడండి, నేను గంట అయిన తర్వాత బయటకు తీసాను, ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకోండి సరిపడంత. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని మొత్తం ఆ గ్రేవీ కలుపుకుంటూ తీసుకుని ప్యాన్ మీద పెట్టుకోండి. ఒక్కొక్క ముక్క అతుక్కోకుండా పెట్టండి, మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మైదా, కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి అతుక్కుపోతాయి. ఆ సైడ్స్కి ఉన్న ఆయిల్ అనేది కొంచెం 1 స్పూన్తో తీసి పైన జల్లుకుంటూ ఉండండి. ఈ ఫిష్ ఫ్రై ముక్కలు తిప్పేటప్పుడు ఎప్పుడైనా కానీ మన సైడ్ కాకుండా అటు సైడ్ తిప్పుకోండి. ఆయిల్ అనేది మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి రిస్క్ అవుతుంది. కాబట్టి ఫిష్ ముక్కలు తిప్పేటప్పుడు ఎప్పుడైనా సరే అటు సైడ్ టర్న్ చేసుకోండి, మనకు ఆపోజిట్ సైడ్. చూసారు కదా, ఇప్పుడు మనకి ఫుల్గా మొత్తం కాలింది అన్నప్పుడే మీరు తిప్పుకోండి, లేకపోతే పచ్చి ముక్క ఉడకదు, అలాగే పచ్చి పచ్చిగా ఉండి విరిగిపోతుంది. సో ఒక 5 మినిట్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఎప్పుడు మీడియం కాకుండా, హై కాకుండా, లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని. అప్పుడే మనకు ముక్క ఉడుకుతుంది, లోపల పచ్చి స్మెల్ పోతుంది. చూసారు కదండి స్ట్రీట్ స్టైల్ ఎలా ఉందో. మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.